SV6 న్యూస్ సమగ్ర సమాచార వారిది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం శాసనసభ్యునిగా శ్రీ గణేష్ ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం నాడు పీకెట్లోని కార్యాలయం నుండి కార్యకర్తలు అనుచరులతో తెలంగాణ శాసనసభకు చేరుకున్నారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శ్రీ గణేష్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం శ్రీ గణేష్ విలేకరులతో మాట్లాడుతూ కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలు తనపై విశ్వాసం పెట్టి అత్యధిక మెజార్టీతో గెలిపించారని, తాను అభివృద్ధి సంక్షేమానికి కృషి చేస్తానని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ గణేష్కి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. శ్రీ గణేష్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడినైన శ్రీ గణేష్ అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. Thank you.